పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ విధానంపై జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. రాజకీయ స్వార్థంతో కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. స్మార్ట్ కిచెన్ పేరుతో మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులను తొలగిస్తున్నారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎక్కడా ఒక్క వంట కార్మికుడిని తొలగించలేదని మంత్రి నారా లోకేష్ తెలిపారు. దశాబ్దాలుగా సేవలందిస్తున్న 85,000 మంది మధ్యాహ్న భోజన వంట కార్మికులను ప్రభుత్వం పూర్తిగా ఆదరిస్తోందని, వారి ఉపాధికి ఎలాంటి భంగం కలగదని ఆయన పేర్కొన్నారు. వారి పొట్టగొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల ఏప్రిల్ వరకు గౌరవ వేతనాలు చెల్లించామని, సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన మిగతా బకాయిలను కూడా త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న దాదాపు 350 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిందని వెల్లడించారు. ఆయాలు, నైట్ వాచ్మెన్ల వేతనాలతో పాటు విద్యార్థులకు అందించే గుడ్లు, చిక్కీలు, శానిటరీ నాప్కిన్ల సరఫరాదారులకు చెల్లించాల్సిన బకాయిలను కూడా దశల వారీగా చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది.